యేసునాథా వేగమే రావయ్యా, రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, అయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. సాగర సంగములో కణమూల శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. సాగర సంగములో కణమూల శబ్దముతో యేసును చేరుకునే విశ్వాసము నీకుందా. ఇంపైన దుంపలేదిగగా ఏకాంత ప్రార్థన నీకుందా. ఇంపైన దుంపలేదిగగా ఏకాంత ప్రార్థన నీకుందా. లోకాచలపై విజయము నీకుందా, లోకాచలపై విజయము నీకుందా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, అయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. రావయ్యా యేసయ్యా వేగమే రావయ్యా, అయ్యా రావయ్యా యేసునాథా వేగమే రావయ్యా. అందులో ప్రార్థన చేస్తున్నాం. ప్రభా నువ్వు వస్తున్నావు తండ్రి, త్వరగా వస్తున్నావు అయ్యా. నీ రాకడ సూచనలు అనేకమైన జరుగుతున్నాయి ప్రభా. అయ్యా అనేక కార్యాలు జరుగుతున్నాయి, యుద్ధాలు, భూకంపాలు, కరువులు, అయ్యా ఎన్నో ప్రమాదాలు నైనా అయ్యా. చాలా మంది ప్రభా అయ్యా నానా రకాలుగా చనిపోతున్నారు అయ్యా. ఎన్ని రకాలుగా ప్రభా భయంకర పరిస్థితుల్లోంచి మానవుడు వెళ్తున్నాడు. ఇప్పటికైనా అయ్యా మానవుడు బుద్ధులు తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు ప్రభా. నిరాకరిత సిద్ధపడలేని పరిస్థితుల్లో ఉన్నాడు ప్రభా. అలా ఉండకుండా తండ్రి రాకడ సిద్ధపడే జీవితం నాకు నీ బిడ్డకి దయచేయండి ప్రభా. ఈ రాకడ సమయంలో ఎత్తపడే జీవితం నాకు దయచేయండి ప్రభా అని దేవుడిని అడగండి. ఎత్తపడే జీవితం నాకు దయచేయండి ప్రభా. ఎంత బ్రతికి ఇంత భక్తి చేసి దేవుడు రాకడ ఎత్తపడకపోతే, దేవుడు రాజ్యంలో ఉండకపోతే నువ్వు చేసే భక్తి అంతా వ్యర్థమే. నీ జీవించే జీవితం అంతా వ్యర్థమే. నీ భక్తి నేను పరలోక రాజ్యం తీసుకెళ్తుందా? నీ భక్తిని పరలోక రాజ్యంలో వెళ్ళేటట్లు చేస్తుందా? నోవాహు లాంటి భక్తి చేస్తున్నావా? దానియేలు లాంటి భక్తి చేస్తున్నావా? యోబు లాంటి భక్తి చేస్తున్నావా? చేస్తే నువ్వు ధన్యుడి వంచబడతావు, నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. పరిస్థితి ఎలాగున్నా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తావు. ఆ పరలోక రాజ్యానికి వెళ్ళే ధన్యత నీకు దేవుడు ఇస్తున్నాడు. అయితే నువ్వు పుచ్చుకోవడానికి ఇష్టపడుతున్నావా? నువ్వు తీసుకోవడానికి ఇష్టపడుతున్నావా? దేవుడు రాకడలో ఎత్తబడే పరిశుద్ధత, పవిత్రత నీ జీవితంలో ఉందా? ఉపవాస కూటాలు